నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్య బీజేపీ నిర్మాణానికి ప్రతి కార్యకర్త పని చేయాలి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రైతులను కాంగ్రెస్ సర్కార్ మరోసారి మోసం చేసింది రుణమాఫీ మార్గదర్శకాలపై డీకే అరుణ ఆగ్రహం మందుబాబులకు కిక్కిచ్చే గుడ్ న్యూస్ స్విగ్గీ జొమాటోలో త్వరలో లిక్కర్ డోర్ డెలివరీ గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలి సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ సార్వత్రిక ఎన్నికల్లో మనం 100% స్ట్రైక్ రేటు సాధించామని ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఈ అంశంపై దేశమంతా చర్చ సాగుతోందని తెలిపారు సోమవారం అమరావతిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన తరపున గెలిచిన ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఆయన సత్కరించారు ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఎక్కడకు వెళ్ళినా తనకు మంచి గౌరవం ఇస్తున్నారని పేర్కొన్నారు ఇందుకు మన విజయమే దోహదపడిందని వ్యాఖ్యానించారు బాంబేకి వెళ్ళి మనం మ్యారేజ్కి వెళ్తే అంబానీ గారి ఇంట్లో పెళ్ళికి వెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది ఈ 100% పోటీ చేసిన ప్రతి సీటు మీరు ఎలా గెలిచారు భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు ఇది ఒక కేస్ స్టడీ అయిపోయింది చాలామందికి చాలా పటిష్టమైన ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నిటికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది ఎలా సాధ్యపడింది అనేది నేను ఇదే వేదిక పైన ఈరోజు ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు మన సైజు పెరగటం వల్ల పార్టీ సైజు పెరగటం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది ఇదివరకు ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది నాకు అంటే ఎక్కువ జనం ఉండేవాళ్ళు ఆ రోజున యాక్చువల్గా కిటకిట్లు ఆడిపోయేది చాలా పెద్దగా అనిపించింది కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉందంటే ఆఫీస్ అనిపించింది అంటే నాకు అనిపించింది ఏంటంటే మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు ఇది ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం అది ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలిండుంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది మీరు చూశారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు అంటే ఓటమి అంత భయపడుతుంది మనిషిని అలాంటిది మనకి ఎంత జనబలం ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి వస్తే ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్ళిపోయి అలాంటి పార్టీకి 100% మనం స్ట్రైకింగ్ రేట్తో కొట్టడం చాలా చాలా అద్భుతమైన విషయం బీజేపీ నిర్మాణానికి ప్రతి కార్యకర్త పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు రాష్ట్రంలో పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులకు స్థానిక సాగరిక ఆడిటోరియంలో సోమవారం రాత్రి అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీలో బీజేపీ గెలిచిన 3 సీట్లలో 2 లక్షలకు పైబడి మెజారిటీ వచ్చిందని తెలిపారు భావ సారూప్యం కలిగిన 3 పార్టీలు సమన్వయంతో పనిచేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాలపై పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని విరుచుకుపడ్డారు మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీ అమలులో కాంగ్రెస్ మరోసారి రైతులను మోసం చేసిందని అన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటలను మర్చిపోయి ఇప్పుడు షరతులు అంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వరంగల్ డిక్లరేషన్లో ఇలాంటి నిబంధనలు లేకుండా ఇస్తామన్నారని ఇప్పుడేమో రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామంటూ లేనిపోని కండిషన్స్ అంటున్నారన్నారు ఎన్నికలకు ముందు మోసపూరిత హామీలతో ఓట్లు వేయించుకున్నారని ఇప్పుడు అమలు చేయమంటే మార్గదర్శకాల పేరుతో మామ అనిపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతుల్ని మోసం చేసిండ్రు ఇచ్చిన మాట తప్పిండ్రు
2 లక్షల రుణమాఫీ ఏదైతే చెప్పినరో వాళ్ళు ఈరోజు అన్ని కండిషన్లు పెట్టి మమ అని అనిపించేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈరోజు రేషన్ కార్డు ఉండాలనేటటువంటి ఒక నిబంధన పెట్టినట్టు మనం చూస్తా ఉన్నాం. అంటే ఈరోజు వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏంది, ఇన్ని కండిషన్స్ ఈరోజు రైతు రుణమాఫీకి ఎందుకు? ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి ఆగస్టు 15 అన్నారు. ఆగస్టు 15 రోజు లోపల ఇన్ని కండిషన్లు పెట్టి దాన్ని మొత్తం ఎన్ని తక్కువ అయితే, ఎంతమంది రైతులను తక్కువ చేస్తే, ఎన్ని ఎకరాలు తగ్గిస్తే అంతటటువంటి తగ్గించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు తప్ప ఈరోజు ఇన్ని నియోజకవర్గాలు తిరిగి జిల్లా తిరిగి రైతుల యొక్క సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు సలహాలు, మరి హామీ ఇచ్చే ముందు కూడా అటువంటి సలహాలు సూచనలు తీసుకోవాల్సి ఉండే. వీళ్ళు ఏనాడైతే హామీ ఇచ్చిండ్రో ఎలక్షన్ల ముందు వరంగల్లో ఏదైతే వాళ్ళు రైతుల కోసం ఆనాడు డిక్లరేషన్ అని చెప్పి చేసిండ్రో, మరి ఆ రోజు ఎందుకు వీళ్ళు అందరి యొక్క అభిప్రాయం తీసుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దీన్ని అనౌన్స్ చేయలేదు? డిక్లరేషన్ అని చెప్పి బ్రహ్మాండంగా డిక్లరేషన్ చేసి ఈ రోజేమో దానికి నిబంధనలు పెట్టడం లోపల వీళ్ళు 100% తెలంగాణ రైతులని రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేసిండ్రు. నిబంధనల పేరిట ఈ యొక్క రైతు రుణమాఫీ పథకాన్ని తుంగలో దొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన మాట తప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రోజు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో మద్యం ప్రియులకు కిక్ ఇచ్చే గుడ్ న్యూస్ చెప్పాయి. త్వరలో బీర్, వైన్, లిక్కర్ వంటి తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్ను హోమ్ డెలివరీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈ సంస్థలు కొన్నేళ్ల క్రితం కేవలం ఫుడ్ మాత్రమే ఆన్లైన్లో డెలివరీ చేసేవి. ఆ తరువాత కిరాణా సరుకులు, కూరగాయల వంటివి కూడా సరఫరా చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆల్కహాల్ని కూడా డోర్ డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సదరు వర్గాలు తెలిపాయి. గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. కార్మికులు విదేశాల్లో మరణిస్తే 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరారు. గల్ఫ్ నుంచి వచ్చిన వారికి ఉపాధి పథకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన దాదాపు 15 లక్షల మంది గల్ఫ్లో ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఒక్కొక్కరు ప్రతి నెల 10,000 రూపాయలు స్వరాష్ట్రానికి పంపుతున్నారనుకున్నా నెలకు 15 కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం రాష్ట్రానికి, దేశానికి వస్తుందని పేర్కొన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.